మహేష్ బాబు సర్కార్ వారి పాటకు హైదరాబాద్ లో ఫిలిం టీం గుమ్మడికాయ కొట్టబోతోంది. ప్రభాస్ మూవీ సలార్ పని కూడా పూర్తవుతోంది. భీమ్లా నాయక్ కి వచ్చే వారమే ఫిలిం టీం గుడ్ బై చెప్పబోతోందట. ఇక పుష్ప సాంగ్స్ ని సుకుమార్ పూర్తిగా వదిలేశాడనే మాటే వినిపిస్తోంది. ఇలా ఈ వీక్ స్టార్ హీరోల సినిమాలు షాక్ ఇస్తున్నాయి. కిక్కిచ్చే మార్పులు రెడీ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ కొత్త సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తోంది. 10 మిలియన్లు దాటిన వ్యూస్, 500,000 దాటిన లైక్స్ తో దూసుకువెళ్తోంది. ఇక పెండింగ్ షూటింగ్ ఈ నెల 14లోపు పూర్తవుతుందట. ఓ రకంగా ఈ నెల 3వ వారం భీమ్లా నాయక్ టీం ప్యాచ్ వర్క్ తో సహా షూటింగ్ పూర్తి చేస్తుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ చేస్తున్న సర్కార్ వారి పాట షూటింగ్ ప్రెజెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. స్పెయిన్ లో సాంగ్ షూటింగ్ పూర్తి చేస్తున్న టీం ఇక్కడ లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తుంది. ఈ స్కెడ్యూల్లోనే సర్కార్ వారి పాట ప్రాజెక్టు పూర్తవుతారు. వారి పాట ఏప్రిల్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ తో సహా టోటల్ షూటింగ్ డిసెంబర్లో పూర్తవుతుంది. క్రిస్మస్ కి త్రివిక్రమ్ తో మహేష్ మూవీ మొదలై సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ తో బిజీ అయ్యాడు సుకుమార్. అందుకోసం పెండింగ్ సాంగ్స్ షూటింగ్ ని కూడా వదిలేసుకున్నాడట. కొరియోగ్రాఫర్లకే సాంగ్ షూటింగ్ బాధ్యత అప్పజెప్పాడంటున్నారు. ఒకవైపు పుష్ప మూవీకి సంబంధించి 5 భాషల్లో డబ్బింగ్ తో పాటు ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు కొరియోగ్రాఫర్లేమో సాంగ్ షూటింగ్. యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. 3Dలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో సలార్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఆల్మోస్ట్ సలార్ కూడా పూర్తిగా వచ్చింది. RRR గ్లిమ్స్ తో ఊపేసిన ఫిల్మ్ టీం ఈ వీక్ మాస్ సాంగ్ తో సందడి అనేసింది. మంగళవారం మాస్ సాంగ్ తో సందడి షురూ చేసి శుక్రవారం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట రాజమౌళి.